అమెరికా నుంచి తరలివస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీని విశ్వగురు అంటారు. ఆయన చెబితే దేశాల మధ్య యుద్ధాలే ఆగిపోతాయని అంటారు. కానీ అమెరికాలో అక్రమ వలసదారులుగా పేర్కొంటున్న పౌరుల విషయంలో మోదీ ఎందుకు సరైన చర్యలు చేపట్టడం లేదు అంటూ ప్రశ్నించారు. తిరుగు ప్రయాణం కోసం మన దేశ పౌరులకు ప్రధాని చేపట్టిన చర్యలేంటని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉండగా అక్కడి పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. అదే మోదీ గారి గవర్నమెంట్లో విశ్వగురు అంటున్నారు. ఆయన చెప్తే యుద్ధాలు ఆగిపోతాయట. రష్యా ఆగిపోతాడు, యుక్రెయిన్ ఆగిపోతాడు, ఇజ్రాయిల్ ఆగిపోతాడు, గాజా మీద బాంబింగ్ ఆగిపోతుంది, అంతా ఈయననే ఉన్నాడు. అందు గురించి ఆ మీడియా చక్కర్లు పోకుండా నేను అనేది వాళ్ళ చట్ట ప్రకారంగా ఇల్లీగల్గా ఉంటే వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు ఒక సెంటర్ పెట్టేసి డిపోటేషన్ సెంటర్ డిపోట్ చేసిన దానికి సెంటర్లో పెడతారు. అప్పుడు మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎంతమంది ఉన్నారో వాళ్ళను ఎట్లా తీసుకొచ్చుకోవాలా. మా దగ్గర అంత టికెట్లు ముందుగా లేనప్పుడు నేను పోయి ఇండస్ట్రీస్తో రిక్వెస్ట్ చేసిన, తలా 10 టికెట్లు ఇవ్వండి అంటే తలా 10 టికెట్, 20 టికెట్, 30 టికెట్ స్పాన్సర్ చేసినారు. షబ్బీర్ సాబ్ మేము మా కంపెనీ నుంచి ఒక 15 టికెట్లు ఇస్తున్నాం, మా హైదరాబాదులో, మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు తీసుకున్నాం. అట్లనే కేరళ వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి 20 టికెట్, 30 టికెట్లు అనౌన్స్ చేసినారు. మా కంపెనీ నుంచి 25 టికెట్స్, 25 నేమ్స్ ఇవ్వండి, మేము టికెట్ తయారు చేసి మీకు ఇచ్చేస్తాం. అట్లా భారతీయులు అక్కడ చాలా ధనవులు ఉన్నారు. కానీ అది ఎవరు చేయాలా? ఎంబసీ చేయాలా. ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ అవి కూర్చోవాలా, ఎంబసీని పిలిపించుకోవాలా. ఎంబసీ వాళ్ళను కాంటాక్ట్ చేసి ఇంతమందికి వీళ్ళు డబ్బులు లేవు, ఆర్థికంగా ఖతమైపోయినారు, కాబట్టి వీళ్ళను ఇండియాకు పంపించేందుకు మీరు ఆర్థిక సాయం చేయాలా. ఆరు విశ్వగురు కాబట్టి మనకేం డబ్బులు తక్కువ ఉన్నది, మొత్తం డబ్బులు మనం పెట్టాలా. దమ్ము లేకుంటే ఒకవేళ మేము 2 చేసినాం. గవర్నమెంట్ నుంచి డబ్బు 1200 టికెట్ ఇచ్చినాం. ఒక సుమారు 2000 టికెట్లు మేము వాలంటరీగా